సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల కోసం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2027లో తాను తలపెట్టిన భారీ పాదయాత్రకు ముందే అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయాలని ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలకు ఏకంగా 2 ఏళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా క్షేత్రస్థాయిలో కేడర్ను సమన్వయం చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇంతకీ 2 ఏళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న జగన్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ముందుగానే టికెట్లు ఖరారు చేస్తే ఆశావహులు పార్టీని వీడే ప్రమాదాన్ని వైసీపీ అధిష్టానం ఎలా ఎదుర్కొంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే పునాదులు వేస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సన్నద్ధతను చాలా ముందుగానే ప్రారంభించారు. అందులో భాగంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూడకుండా చాలా ముందుగానే ప్రకటించాలని ఆయన ఒక కీలక నిర్ణయానికొచ్చారు. 2027లో రాష్ట్ర వ్యాప్తంగా తాను ఒక భారీ పాదయాత్ర చేయబోతున్నట్లు జగన్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. ఈ పాదయాత్ర మొదలు కావడానికి ముందే అనధికారికంగానైనా అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాలన్న యోచనలో ఆయన ఉన్నారు. ఎన్నికలకు కనీసం 2 ఏళ్ల సమయం ఉండగానే అభ్యర్థులను ప్రకటిస్తే వారికి ప్రజల్లోకి వెళ్లేందుకు పుష్కలమైన సమయం దొరుకుతుంది. ముందుగా ప్రకటించిన అభ్యర్థులు స్థానిక ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయని అధిష్టానం బలంగా నమ్ముతోంది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో క్యాడర్తో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి, పటిష్టమైన బూత్ లెవెల్ కమిటీలను సొంతంగా ఏర్పాటు చేసుకోవడానికి ఈ 2 ఏళ్ల సమయం వారికి ఎంతో కీలకంగా మారుతుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వైసీపీ అధిష్టానం అత్యంత శాస్త్రీయంగా చేపడుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా బలమైన నేతల జాబితాను రూపొందించే పనిలో ఒక ప్రత్యేక బృందం నిమగ్నమైంది. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, నేతల పనితీరు, ప్రజల్లో వారికున్న ఆదరణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ టీం పక్కా సమాచారాన్ని సేకరిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తాజా లండన్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన వెంటనే ఈ ప్రత్యేక బృందం ఒక సమగ్రమైన నివేదికను, అభ్యర్థుల జాబితాను ఆయనకు సమర్పించనున్నట్లు పార్టీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అధినేత జగన్ కేవలం తన సొంత అంచనాలతోనే కాకుండా పార్టీ నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్తలిచ్చే నివేదికలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యూహకర్తల సూచనలు, క్షేత్రస్థాయి నివేదికలను బేరీజు వేసుకున్న తర్వాతే తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత వారు ఎన్నికల వ్యూహకర్తలు నిర్దేశించిన మార్గదర్శకాలను, ప్రణాళికలను ఖచ్చితంగా పాటించేలా కఠిన నిబంధనలు కూడా అమలు చేయబోతున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఈసారి ఎక్కడా భావోద్వేగాలకు తావు లేకుండా కేవలం గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చేలా అధిష్టానం కసరత్తు చేస్తోంది. ముందుగా ఎంపిక చేసిన అభ్యర్థులకు అధిష్టానం ఒక స్పష్టమైన టాస్క్ కూడా ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఆధునిక రాజకీయాల్లో అత్యంత కీలకమైన సోషల్ మీడియాలో ప్రతి ఒక్క అభ్యర్థి యాక్టివ్గా ఉండాలని జగన్ ఆదేశించనున్నారు. స్థానిక సమస్యల పట్ల స్పందిస్తూ నిత్యం ప్రజల తరపున గళం వినిపించేందుకు ఈ 2 ఏళ్ల కాల వ్యవధి వారికి ఖచ్చితంగా సరిపోతుందని అధిష్టానం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం అభ్యర్థుల ప్రధాన బాధ్యతగా ఉండబోతోంది. అలాగే గత 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు, సామాన్యులకు జరిగిన మేలేమిటో ఇంటింటికి వెళ్లి వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అధినేత నిర్ణయించారు. నిరంతరం జనంలో ఉంటూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించిన వారికే అంతిమంగా బీఫామ్ దక్కుతుందన్న సంకేతాలను కూడా అధిష్టానం పంపుతోంది. సమయం తక్కువగా ఉన్నప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తే వారు కేవలం ఎన్నికల నిర్వహణకే పరిమితమవుతారని, అదే 2 ఏళ్ల ముందు ప్రకటిస్తే వారు ప్రజలతో మమేకం కావడానికి సులువవుతుందన్న ఉద్దేశంతోనే జగన్ ఈ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. రెండు 2027లో తలపెట్టిన పాదయాత్రను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల అస్త్రంగా వాడుకోబోతున్నారు. పాదయాత్ర సమయంలో ఆయా నియోజకవర్గాలకు చేరుకున్నప్పుడు ముందుగా ఖరారు చేసిన అభ్యర్థులను స్వయంగా ప్రజలకు పరిచయం చేస్తే మరింత బాగుంటుందని కూడా జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర సాగే ప్రతి అడుగులోనూ స్థానిక నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా క్యాడర్కు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.
అయితే ఈ అంశంపై పార్టీలో ఇంకా ఒక తుది నిర్ణయం తీసుకోకపోయినా పాదయాత్రలో జగన్ తన పక్కన ఆయా నేతలకు చోటు కల్పిస్తే చాలు పరోక్షంగా సదరు నాయకుడే రాబోయే అభ్యర్థి అని ప్రకటించినట్లే అవుతుందన్న భావన రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. ఇది స్థానికంగా ఉన్న కార్యకర్తలకు ఒక క్లియర్ సిగ్నల్ అవుతుంది. బహిరంగ సభల్లో చేతులెత్తి అధికారికంగా ప్రకటించకపోయినా పాదయాత్ర పొడవునా జగన్ పక్కన నడిచే అవకాశాన్ని బట్టే నియోజకవర్గాల్లో టికెట్లు ఎవరికి దక్కుతాయో తేలిపోతుంది. ఈ విధానం వల్ల అభ్యర్థులకు ప్రజల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని, అది నేరుగా ఓటు బ్యాంకుగా మారుతుందని పార్టీ రథసారథులు భావిస్తున్నారు. అయితే ముందుగా అభ్యర్థులను ప్రకటించాలన్న జగన్ ప్లాన్ వెనుక కొన్ని రాజకీయపరమైన సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 175 స్థానాల్లో కాకపోయినా మెజారిటీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. కానీ దీనివల్ల పార్టీలో అంతర్గత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో ఒకరికి టికెట్ ఖరారు చేస్తే మిగిలిన ఆశావహులు తీవ్ర అసంతృప్తికి గురై ఎన్నికలకు ముందే పార్టీని వీడే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల ముందే పార్టీలో చీలికలొస్తే అది ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరుస్తుంది. అందుకే ప్రతిపక్షం బలంగా ఉన్న చోట, పార్టీకి అంతర్గత కుమ్ములాటలున్న చోట కాకుండా కేవలం అభ్యర్థుల మధ్య పెద్దగా పోటీ లేని కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో మాత్రమే తొలుత అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత స్పష్టం చేశారు. ఈ ముందస్తు ప్రకటనల వ్యూహం పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.